ఇప్పుడు పావర్టీ అనేది సెకండ్ పార్ట్ 2 చూసుకుందాం. ఇందాక సురేష్ టెండూల్కర్ వరకు చెప్పాను కదా. సురేష్ టెండూల్కర్ మనకి లక్డవాలా కమిషన్ తర్వాత వస్తారనమాట. ఇతను ఎప్పుడు వస్తాడు? 2005లో వస్తాడు, 2009లో రిపోర్ట్ ఇస్తాడు. అయితే ఇతను ఏమి ఇస్తాడంటే, గ్రామాల్లో ఒక వ్యక్తికి నెలకి $816 ఖర్చు అవుతుంది, అదే పట్టణాల్లో అయితే $1000 ఖర్చు అవుతుందని చెప్తాడు. దీన్ని బట్టి ఇతను ఎంత కౌంట్ చేస్తాడు? 21.9% ఉంది పేదరికం అని చెప్తాడు. అయితే ఇతను ఎంపీసీ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్తో పాటు 5 అంశాలు లెక్కిస్తారని చెప్పాను. ఏంటి? వైద్యం, విద్య, వస్త్రం, గృహ అవసరాలు, నెక్స్ట్ చెప్పులు. వీటిని కలిపి అతను లెక్కేస్తే మన దేశంలో పేదరికం ఎంత వచ్చింది? 21.9 వచ్చింది. అయితే దీన్ని మనం 2021లో ఆపేసాం. ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని తెచ్చుకున్నాం, నీతి విడుదల చేస్తుంది కాబట్టి. దీన్ని ఒకవేళ దాన్ని కంటిన్యూ చేస్తే 2023-24కి చూస్తే 2.3% పేదరికం ఉంది అని కొంతమంది శాస్త్రజ్ఞులు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ సురేష్ టెండూల్కర్ కమిషన్ పైన మనకి అరవింద్ పనగారియా కమిషన్ ఏర్పడతారు. అరవింద్ పనగారియా అనేవాడు మనకి ఎప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ అతను. అరవింద్ పనగారియా 16th ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు అన్నమాట. 1+4 మెంబర్స్ ఉంటారు. ఓకే. అయితే అరవింద్ పనగారియా ఇతని గురించి ఎందుకు ఇతను ఏర్పాటు చేశారంటే, ఇతను ఒక పేదరిక నిర్వచనం ఇవ్వడానికి, నెక్స్ట్ కొత్త కొలమానం ఏదైనా ప్రవేశపెడతాడని చెప్తే ఇతను ఏం చేస్తాడు? ఇతను సురేష్ టెండూల్కర్ చెప్పిన విధానాన్ని అమలు చేస్తాడు అనమాట. అయితే ఇతను ఏం పెద్ద రిపోర్ట్ ఇవ్వడు. సురేష్ టెండూల్కర్ తర్వాత రంగరాజన్ కమిటీ వస్తుంది. ఎప్పుడు ఏర్పడిందంటే 2012లో ఏర్పడింది. 2014 రిపోర్ట్ ఇచ్చింది. అంటే మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు, మోడీ గవర్నమెంట్లో రిపోర్ట్ ఇచ్చారు. మోడీ గారి గవర్నమెంట్లో వచ్చింది. అయితే దీనిలో గ్రామంలో 972, పట్టణాల్లో అయితే $1407 చాలు ఖర్చుకి నెలకని చెప్తాడు ఇతని ప్రకారం 29.5. ఎందుకు ఇంత పెరిగింది? ఇతను 21.9 వచ్చింది, 29.5 ఎందుకు వచ్చిందని అంటే, ఇతను 5 అంశాలతో పాటు పాన్ మసాలా, బీడి, సిగరెట్ అండ్ ప్రోటీన్స్, సుగంధ ద్రవ్యాలు, పండ్లు ఇలాంటి చాలా అంశాలు తీసుకోవడం వల్ల మనకి ఎంత వచ్చింది? 29.5 వచ్చింది పేదరికం రేటు. అయితే ఇతను మనం ఆమోదించలేదు. ఎందుకంటే 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ పేదరికం పెరుగుద్దని చెప్పి దీన్ని మనం ఆమోదించలేదు. మనం కంటిన్యూస్ని ఎవరు చేసాం? సురేష్ టెండూల్కర్ది చేసాం. అయితే మనకి ఎన్ఎస్ఎస్ఓ అనేది ఉంటుంది. ఎన్ఎస్ఎస్ఓ అంటే ఇప్పుడు జాతీయ ఆదాయం లెక్కించడానికి మనకి ఎన్ఎస్ఓ ఎలాగుందో, పేదరిక నిరుద్యోగం లెక్కించడానికి ఎన్ఎస్ఎస్ఓ అలాగ ఉంటుంది అనమాట. ఈ ఎన్ఎస్ఎస్ఓ ప్రజెంట్ లేదు. ఎందుకంటే ఎన్ఎస్ఎస్ఓని ప్లస్ సిఎస్ఓని కలిపి మనం ఎన్ఎస్ఓగా మార్చామన్నమాట 2019లో. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఎన్ఎస్ఎస్ఓ పేదరికం లెక్కించడానికి మనకి 1951లో కలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ని రౌండ్స్ అని అంటాము. ఇప్పుడు మనకి 68th రౌండ్ ఇచ్చారు. 68th రౌండ్లో మనకి ఇక్కడ 21.9% పేదరికం ఇస్తే, గ్రామాల్లో 25.7 అని, పట్టణాల్లో 13.7% ఉంది. 13.7 ఉంది. 25.7%, 13.7% పట్టణాల్లో ఉందని చెప్పారు. అయితే ఈ ఎన్ఎస్ఎస్ఓ పేదరికాన్ని 3 రకాలుగా లెక్కిస్తుంది. అవి చూసుకుంటే యూఆర్పి అంటే యూనిఫామ్ రెఫరెన్స్ పీరియడ్. దీన్నే లక్డవాలా అని కూడా అంటాం. ఎందుకంటే ఇది జస్ట్ ఎంపీసీఈ ప్రకారం మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ప్రకారమే, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్రకారమే ఇతను కౌంట్ చేస్తారు. నెక్స్ట్ ఎంఆర్పి అంటే మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్. దీన్ని మనం సురేష్ టెండూల్కర్తో పోల్చొచ్చు. ఎందుకంటే 5 అంశాలు ఎక్స్ట్రా తీసుకోండి. ఏంటి? వస్త్రము, వైద్యము, విద్య, గృహ అవసరాలు, చెప్పులు. నెక్స్ట్ ఎంఎంఆర్పి మాడిఫైడ్ మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్లో మనం దీన్ని రంగరాజన్ కమిటీ సిఫార్సు మేరకు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం పేదరికాన్ని లెక్కిస్తున్నాం. ఓకే. ఇది మనకి 2021 నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీని విడుదల చేసినంత వరకు, ఆ ఎంపీఐ ఇండెక్స్ని విడుదల చేసినంత వరకు దీన్ని మనం కొనసాగించాం. అయితే మనకి 2011లో సోషియో ఎకనామిక్ సెన్సస్ వచ్చింది. ఈ సోషియో ఎకనామిక్ సెన్సస్ ప్రకారం
గ్రామాల్లో పేద కుటుంబాలు 60%, గ్రామాల్లో పేద కుటుంబాలు 60%, పట్టణాల్లో పేద కుటుంబాలు 36% ఉన్నాయి. అయితే మనం ఈ సోషల్ సెన్సస్ ఫస్ట్ లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చామంటే 1931లో ఇచ్చాం. మరి ఇప్పుడే చెప్తుంట కదా 2011లో కౌంట్ చేశారంట. మనం అప్పటికి కౌంట్ అయితే చేసాం కానీ రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఓకేనా, అంటే దాని సెన్సస్ బయటికి విడుదల చేయలేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి పావర్టీ 2 రకాలు, నిరపేక్ష, సాపేక్ష. నిరపేక్ష పేదరికం అంటే ఇప్పుడు ఇండియా లాంటి దేశాలు అంటే అబ్సల్యూట్ తీవ్రమైన అంటే ఇంకా అదే అత్యున్నతమైనదని. ఇండియాలో పేదరికానికి మన జీవన ప్రమాణాలపై ఆధారపడుతుంది. అంటే జీవన ప్రమాణాలు ఉంటే వాళ్ళు పేదలు కాదు, లేని స్థితిని మనం నిరపేక్ష పేదరికం అని అంటాం, కనీస జీవన సదుపాయాలు. సాపేక్ష అంటే అలా కాదు, OECD దేశాలు, బాగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో ఏం చేస్తారంటే వీళ్ళు పేదరికం దేనికి లెక్కిస్తారంటే కనీస జీవన సదుపాయాల కోసం, అసమానతలను చూడడానికి వీళ్ళు లెక్కిస్తారనమాట. వీళ్ళు గినీ గుణకాన్ని వాడతారు. గినీ గుణకం అనేది అసమానతలు చూపిస్తుంది అనమాట. దీన్ని వేరియబిలిటీ, మ్యూటబిలిటీ అనే సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. ఇటలీకి చెందిన గినీ అనే అతను గినీ గుణకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇందులో 2 స్థానాలు ఉంటాయి. 0 అంటే సంపూర్ణ సమానత్వం, 1 అంటే సంపూర్ణ అసమానత్వం అనమాట. ఈ 2 స్థానాలు అనేవి ఉంటాయి మనకి. నెక్స్ట్ నిరపేక్ష అంటే మనం చెప్పుకున్న ఇండియా వంటి వాటిలో జీవన ప్రమాణాలు లెక్కించేది. సాపేక్ష అంటే OECD దేశాల్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 5 to 10% ధనికులు తీసి 5 to 10% కింద వరకు ఉంటారు, వాళ్ళిద్దరికీ మధ్యలో అసమానతలు ఎంత ఉన్నాయో చెక్ చేస్తారనమాట. దీన్ని మనం ఏమంటాము, సాపేక్ష పేదరికం అని అంటాం. నెక్స్ట్ MPA చూసుకుంటే అంటే ఇది కొత్తది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని మనం UNDP తర్వాత ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇంటెంటివ్ కలిసి ఇస్తారనమాట. ఈ MPAకి ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. H/A అంటే ఇదేంటంటే హెచ్ ఏం చేస్తుందంటే హెడ్ కౌంట్ రేషియో గురించి తెలియజేస్తుంది. A అంటే పేదరిక తీవ్రత గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇది మనం వరల్డ్లో కౌంట్ చేస్తే 10 అంశాల ఆధారంగా లెక్కిస్తాం, బట్ ఇండియాలో అయితే మనం 12 అంశాల ఆధారంగా లెక్కిస్తాము. ఓకేనా. నెక్స్ట్ 2025లో మనకి టైటిల్డ్ ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ వల్ల పావర్టీ ఏ విధంగా పెరుగుతుంది దాని ప్రకారం అని ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. ఎవరిచ్చారు, UNDP వాళ్ళు ఇచ్చారు. ఇందులో ఏంటంటే 1.1 బిలియన్స్ పేదరికం నుంచి బయటకు వచ్చారని, తర్వాత ఇండియాలో 415 మిలియన్లు అంటే 41.5 కోట్ల జనాభా పేదరికం నుంచి బయటకు వచ్చిందని, ప్రజెంట్ ఇండియాలో 16.4% పేదరికం ఉందనేసి ఈ UNDP టైటిల్డ్ 2025 ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అనే రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు MPA వరల్డ్లో అయితే మనం 10 అంశాలు తీసుకుంటాం, బట్ ఇండియాలో అయితే 12 అంశాలు తీసుకుంటాం. దీని గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.